ఓడిపోవటమే, గెలవరు. ఎందుకంటే మనకి ఎర్రచందనం కూడా మేము ఏం చేస్తున్నాము, దాని ల్యాండ్ వచ్చేసి టెస్ట్ చేయించేసి సాయిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ సాయిల్ లో ఎర్రచందనం పెరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ పెరగదు. సాయిల్ టెస్ట్ అయిపోయిన తర్వాతే పెడతారు అనమాట. అదే మనకు గంధం చెట్లు ఏమైతే తెలుసా, కూల్ ప్లేసెస్ లో పెరుగుతాయి. మన హీట్ ప్లేసెస్ లో గంధం చెట్లు పెరగవు. చాలా మంది గంధం చెట్లైనా పెట్టి అంతా ఫెయిల్ అయింది తప్ప గంధం చెట్లు ఇప్పుడు 2 రకాలు అంటే మేడం, ఇప్పుడు ఎర్రచందనం వేరు, ఇంకోటి ఏది మేడం, గంధం శ్రీగంధం. శ్రీగంధం ఎక్కువ తిరుపతి అంతే. మనకి ఇక్కడ ఎర్రచందనంలో 3 వెరైటీలు ఉంటాయి అన్నమాట. ఏమేమి మేడం? ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ ఉంటది. ఏ గ్రూప్ అంటేనేమో మంచి క్వాలిటీ గంధం వస్తుంది, క్వాలిటీ. బి అంటే క్యాడర్ వైజ్ గా కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ గ్రేడ్ వచ్చేసి 1,85 lakhs ఉంది. బి వచ్చేసి 1,50 లక్షలు ఉంది. సి వచ్చేసి 50 లక్షలు ఉంది. మనకి ఏది వచ్చినా కూడా అది ఎక్స్ట్రా వచ్చే బెనిఫిటే కదా సార్, సైడ్ మీద. దాన్ని మనకేం కాస్ట్ ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది, ఇండియాలోనే అమ్ముకోవచ్చా మేడం? మనకి ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. ఎక్స్పోర్ట్ వాళ్ళకు మనం అమ్ముకోవాలి అంతే. వాళ్ళే వచ్చి కట్ చేసుకొని మనకి రేటు, దాన్ని టెస్ట్ చేసి రేట్ ఇస్తారు. ఓకే మేడం. థ్యాంక్ యూ.